ప్రియులారా, మనము దేవుని వాక్యములో నుండి శక్తి అనే మాటను గూర్చి ధ్యానము చేస్తూ ఉన్నాం. మనము శక్తి గలవారమగునట్లుగా అని మనము శక్తి గలవారమగునట్లుగా శక్తి గలవారము కావాలి అంటే ప్రార్థన చెయ్యండి అని 3 చోట్ల లూకా 21:36, 1 కొరింథీ 14:13, ఎఫెసీ 3:19లో శక్తి కలుగుటకు గాను చేయవలసింది ప్రార్థన అనే మాటను మనము వింటూ వస్తూ ఉన్నాం. ఈ సమయమునందు జకరియా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనాన్ని, జకరియా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదివితే అక్కడ దేవుడు శక్తి కలవాడు అనే మాట వ్రాయబడింది. దేవుడు శక్తి గలవాడు ఉందా? జెఫన్యా 3:17. జకరియా 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 వెయిట్ 17, 3వ అధ్యాయం 17వ వచనం. నీ జెఫన్యా 3:17 నీ దేవుడైన యెహోవా, జెఫన్యా గ్రంథం 3:17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. దేవుడు శక్తిమంతుడు అనే మాట జెఫన్యా 3:17. అదే సమయమునందు కీర్తన 147:5లో ఆయన అధిక శక్తి గలవాడు అనే మాట వ్రాయబడింది. దేవుడు శక్తిమంతుడు, దేవుడు అధిక శక్తి కలిగినవాడు. ఆదికాండం 17:1లో దేవుడు సర్వశక్తిమంతుడు అనే మాట వ్రాయబడి ఉంది. ఏమై ఉన్నాడు దేవుడు? సర్వశక్తిమంతుడు. ఇప్పుడు 3 మాటలు: ఆయన శక్తిమంతుడు, ఆయన అధిక శక్తిమంతుడు, ఆయన సర్వ శక్తిమంతుడు అనే మాటలు వ్రాయబడ్డాయి. ఆయన శక్తి ఏమిటో మనకు తెలుసు. ఆయన శక్తి ఏమిటి అంటే ఆయన సర్వశక్తిమంతుడు కదా. 99 సంవత్సరాల ప్రాయంలో అబ్రహాంను పిలిచి, అబ్రహాం, నేను సర్వశక్తి గల దేవుడను, నువ్వు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని అన్నాడు. శక్తిమంతుడైన దేవుడు అబ్రహామునకు, సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నువ్వు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని అన్నాడు. మంచి మాట. ఇప్పుడు దేవుడు శక్తిమంతుడు, అధిక శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు గనక అయితే మనం చేయాల్సిన పని ఏమిటంటే ఆయన చెప్పినట్టుగా చేయాల, అంతే. అంతే కదా. ఒకవేళ అట్లా చేయకపోతే ఏం జరుగుతుంది? అట్లా చేయకపోతే మరి సర్వశక్తిమంతునితో పెట్టుకుంటే ఏమవుతుంది? సర్వం నాశనం అవుతుంది. అంతే కదా. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి మనం ఆయన మాట వినాల్సిందే. కాబట్టి అబ్రహాం ఏం చేసినాడంటే దేవుని సన్నిధిలో నిందారహితుడుగా నడుచుకోవడం మాత్రమే కాదు, ఏం చేశాడు అని అనగా 18వ అధ్యాయం 22వ వచనం. అబ్రహాం ఇంకను యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఆయన నిలుచున్నవాడు, నిలబడ్డాడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఇంకొక మాట చెప్పాల్సి వస్తే
24:20లో ఆదికాండం 24:20లో ఆయన జీవించెను అనే మాట వ్రాయబడి ఉంది. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలుచుండెను. అబ్రహాము దేవుని సన్నిధిలో జీవించుచుండెను, నిలిచెను, జీవించుచుండెను. దేవుడు చెప్పాడు నడుచుకొని, నడుచుకున్నాడు. ఆ కింది మాటలు చూస్తే 3వ వచనంలో 17:3లో అబ్రహాము సాగిలపడి ఉండగా ఆయన నిలుచున్నాడు, ఆయన నడుచుకున్నాడు, ఆయన సాగిలపడినాడు, ఆయన జీవించినాడు దేవుని సన్నిధిలో. నేను సర్వశక్తిగల దేవుడను అని చెప్పినాడు కాబట్టి సర్వశక్తిగల దేవుని సన్నిధిలో అబ్రహాము నివసించినాడు, జీవించినాడు అనే మాట వ్రాయబడి ఉంది. ఇంకంతే. అట్లా కాకపోతే ఏమవుతుంది? మనం ఆయనకి ఇష్టలుగా ఉండలేం. మనం ఆయన సన్నిధిలో జీవించకపోతే, ఆయనకి ఇష్టలుగా ఉండకపోతే అసలు ఆయనకు మనకు సంబంధం లేదు. ఒక విశ్వాసి అయినటువంటి వ్యక్తి జీవితంలో దేవునితో తగిన సంబంధమే గనక లేకపోతే దేవుని కార్యములను కూడా అతడు చూడలేడు. కాబట్టి చెప్పినట్లుగా నిందారహితుడిగా నడిచాడు. సరేలేయ్యా, ఇంకా చాలా ఉంది కింద మాటలో. నేను నీకు సంతానాన్ని ఇస్తాను, అతనితో నా నిబంధనను స్థిరపరుస్తాను అని చెప్పి సర్వశక్తిగల దేవుడు చేసిన పనులేమిటో వ్రాయబడ్డాయి అక్కడ. ఏం చేసినాడు సర్వశక్తిగల దేవుడు అనగా, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అన్నాడు. నువ్వేమనుకుంటున్నావు? నా కొడుకే లేడు అని అనుకుంటుంటే, నేను మాత్రం నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించినాను అన్నాడు. తర్వాత శారాను గురించి మాట్లాడుతూ ఆమె అనేక జనములకు ఆమె తల్లి అని అన్నాడు. ఆమె అనేక జనములకు తల్లి అని అన్నాడు. సరే వినండి. అబ్రహామునకు ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పినటువంటి దేవుడు అబ్రహాము ఏం చేయాలని కోరుచున్నాడో క్రింది మాటల్లో వ్రాయబడింది. తాను ఏమి చేయగోరుచున్నాడో ఆ సంగతిని కూడా చెప్పాడు. నేను సర్వశక్తి గల దేవుడని అన్నాడు కాబట్టి నేను నీకు సంతానాన్ని ఇస్తాను అని అన్నాడు. అదే కదా ఆయన వాళ్లతో చేసినటువంటి వాగ్దానం. అదే కదా అబ్రహామునకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఒక మాట చెప్పాల్సి వస్తే ఒప్పందము అదే కదా. ఒప్పందం అదే కదా, నేను నీకు సంతానాన్ని ఇస్తాను. ఈయన కూడా కొంచెం అసంతృప్తితో నువ్వేమిచ్చినా నాకేమి సంతానమే లేదే నాకు అని అన్నాడు 15వ అధ్యాయంలో. కాబట్టి దేవుడు ఇప్పుడు అబ్రహామును సిద్ధం చేయబోతున్నాడు. ఎట్ట సిద్ధం చేయబోతున్నాడు అంటే, నిందారహితునిగా నడుచుకో అని అన్నాడు. నిందలేని జీవితాన్ని జీవించు అని అన్నాడు. జీవిస్తూనే ఉన్నాడు. దాని తర్వాత ఆయన అబ్రహాం యొక్క దేహమును సిద్ధం చేస్తున్నాడు. అంటే మొదట అబ్రహాం యొక్క ఆత్మను సిద్ధం చేసినాడు, నిందారహితంగా నా సన్నిధిలో నడుచుకో అని. తర్వాత అబ్రహాం యొక్క దేహమును సిద్ధం చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు అబ్రహాం దేహాన్ని? అబ్రహాము దేహమును సున్నతి ద్వారా అబ్రహాము దేహమును సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఇలాగున నా యొక్క నిబంధన మీ దేహముల మీద ఉండాలి, నా నిబంధన మీ దేహముల మీద ఉండాలి. పైగా జన్మించబోయే ప్రతివాడు కూడా నా నిబంధనతో జన్మించాలి అన్నట్లుగా దేవుడు ఆ నిబంధనను ఏర్పాటు చేసినాడు. శారా నీకు కుమారుని కంటుంది అని చెప్పాడు. నవ్వుకున్నారు. 99 ఏళ్ళ నేను, 90 ఏళ్ళ శారా కట్టామా అని వాళ్ళు నవ్వుకున్నారు. చాలాసార్లు సర్వశక్తిని మాటలు మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. దేవుడి మాటలు మనకు ఇబ్బందిగా ఉంటాయి. కానీ దేవుని మాటలు దేవునికి ఏమంత ఇబ్బందిగా ఉండవు. అవునా? ఆడికి వచ్చి కనుక ఇట్లయితుంది అట్లయితుంది అని తీసుకొని పోయినాం అనుకో, తీసుకుపోవడం వరకు బాగానే ఉంటుంది, ఆడ ఏం కాకపోతే ఉంటుంది. అవునా? ఎందుకంటే గ్యారంటీ లేదు. అక్కడ మన చిత్తం కాదు, సేవకుడి చిత్తం కాదు. ఎవరి చిత్తం నెరవేరుతుంది? దేవుని చిత్తం. అది ఇక్కడున్నా నెరవేరుతుంది, ఎక్కడున్నా నెరవేరుతుంది. కాబట్టి మనం గ్రహించవలసిన సంగతి ఏమిటంటే,
దైవ చిత్తానికి బదులుగా మన ఉబ్బరాన్ని తీర్చుకోవడానికి ఇష్టపడకూడదు మనం. మనం దేవునికి ఏజెంట్లుగా ఉండాలి. సేవకులకు కాదు ఏజెంట్లుగా ఉండాల్సింది. చాలా సార్లు ఇట్లా మాట్లాడతారు. ఒక్కసారి ఆడికి రా. ఎట్టుందో చూచువురా. ఎట్లుందో చూచువురా. ఎంతమంది వచ్చారో చూచువురా. ఈడికంటే ఇంక మానంది తిరునాళ్ళకి పోతే దండిగుంటారు. గనుక ఇవి కాదు ముఖ్యమైన సంగతులు. అసలు భక్తి నీకు సేవకునికి కాదు సంబంధించింది. భక్తి నీకు మీ ఇద్దరిది ఏమన్నా మీ తిప్పలు ఏమన్నా పడదు. ఇప్పుడు సంసారం భార్య భర్తకు సంబంధించింది. తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన అట్లా అంతేగాని కుటుంబ జీవితం అన్నటువంటిది వారిద్దరికి సంబంధించింది. భక్తి జీవితం నీకు దేవుడికి సంబంధించినటువంటి విషయమే అని గుర్తుంచుకోవాలి. నీకు దేవునికి సంబంధించిన విషయం. మీరు ఇట్లా అనండి, అమ్మా ఇంకా బాగా దేవునిలో ఎదగండి, ఇంకా బాగా వృద్ధి చెందండి, ఇంకా విశ్వాసం ఉంచండి, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. అవునా? ఇటువంటి ప్రోత్సాహకరమైన మాటలు మంచిది. కానీ అడిగి రారి, ఆ కాడికి రారి, మా పాస్టర్తో ఒక్కసారి ప్రార్థన చేయించుకోండి అని ఇవన్నీ నిష్ఫలమైనవి. ఎందుకంటే మీ సంఘాల్లో కుంటోళ్ళు ఉన్నారు, మీ సంఘాల్లో గుడ్డోళ్ళు ఉన్నారు, మీ సంఘాల్లో దయం పట్టిన వాళ్ళు ఉన్నారు. అవునా? వాళ్ళు ఇంకా అప్పటి నుంచి ఆన్నే పడి ఉన్నారు కదా. మేము ఒక్కసారి రావడం ఏంది, వాళ్ళు ఆన్నే ఉండడం ఏంది ఎప్పుడు? లేకుంటే మేము కూడా వచ్చి ఆన్నే పడి ఉండాలన్నా. కనుక విశ్వాస జీవితంలో ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం అనేటువంటిది ఉందే, అది దేవుని వాక్యాన్ని బట్టి జరగాలి కానీ ఏ వ్యక్తిని బట్టి మాత్రము కాకూడదని గుర్తుంచుకోవాలి. మీరు జాగ్రత్తగా ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి, దేవుడు సహాయం చేస్తాడులే, ప్రార్థన చేసుకోండి, మేము కూడా చేస్తాం అన్నటువంటి ఈ మాటలు అవి ఎస్ దేవుడు సిద్ధం చేయబోతూ ఉన్నాడు. కాబట్టి సిద్ధం చేయటానికి ముందుగా ఆయన వారికి వాగ్దానాన్ని దయచేశాడు. నేను సిద్ధం చేస్తా, నేను మీకు వాగ్దానం చేసిన దాన్ని ఇస్తాను అని చెప్పి ఆయన ఖచ్చితంగా తెలియజేశాడు. ఇన్ని చెప్తుంటే అబ్రహాం ఇట్లా అన్నాడు, అయ్యో ఆ పుట్టబోయేతో ఏంలే, ఇప్పుడు పుట్టినోడు ఒకడు ఉన్నాడు కదా, వాడిని ఆశీర్వదించుదేవా అని అన్నాడు. వాడిని ఆశీర్వదించుదేవా అని అన్నాడు. ఆయన ఎంత చెప్తాను కానీ మన లైన్ మందే. ఆయన ఎంత చెప్తాను కానీ మన లోపల ఉండే బుద్ధి మాత్రం మారదు. ఏమో లేని సంగతి ఎందుకులే, ఉన్నే చూడు అని అంటున్నాడు. ఆయన తర్వాత విశ్వసించినాడు, లేని వాటిని ఉన్నవాటిగా పిలుచువాడును, మృతులను సజీవులుగా చేయువాడునైన దేవుని యందు విశ్వాసం ఉంచి అతడు దేవుని వాగ్దానమును అవిశ్వాసముతో సందేహింపక. ఈ మాటలన్నీ రోమపత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 19 వరకు రాయబడినాయి. కనుక తరువాత దేవుని వాక్యాన్ని చూడగా విశ్వసించినాడు, పొందినాడు అనే విషయము దేవుని వాక్యం చెప్తుంది. నేను సర్వశక్తి గల దేవుడని అన్నాడు. 18:14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైనదా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? సర్వశక్తునికి అసాధ్యమైంది ఏముంది? ఏమి లేదు కదా. కానీ కొన్నిసార్లు మనమే ఆయనకు వ్యతిరేకంగా నడుచుకొని ఆయన మీద నిందలేస్తాం. అవునా? అట్లా నింద వేసిన వారిలో నయోమి ఏమనిందామె? సర్వశక్తుడు నాకు దుఃఖము కలగజేసెను, సర్వశక్తుడు నా మీద విరోధ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నాకు అన్యాయము చేసెను అనే మాటలు ఆమె పలుకుతుంది. న్యాయాధిపతులు రూతు గ్రంథము 1వ అధ్యాయంలో ఒక మాటను చదవగలము. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాటను చదవగలం. ఏమిటా మాట అంటే 13లో 1:13 యెహోవా నాకు విరోధి ఆయను, యెహోవా నాకు విరోధి ఆయను. 17లో యెహోవా నాకు విరోధి ఆయను. 20వ వచనం సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం, ఆయనే కదా సర్వశక్తుడు. 21లో యెహోవా నన్ను రిక్తురాలిగా రాజేశను, తిరిగి రాజేశను అని ఆమె మాట్లాడింది. ఈ ఎంత మాటలు చూడండి. దేవుడు దుఃఖం కలగజేసినాడు, సర్వశక్తుడు నాకు అన్యాయం చేసినాడు, రిక్తురాలిగా రాజేసినాడు, దుఃఖం కలగజేసినాడు. సర్వశక్తుడు యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, నాకు విరోధి
ఆయను వినాల. ఇవన్నీ ఎట్లా చెప్పాలంటే, నేను సర్వశక్తునికి విరోధి అయితిని అని చెప్పాలా, అని ఒప్పుకోవాలా. నేనే యెహోవా నామమునకు దూషణ కలగజేసినాను అని ఒప్పుకోవాలా. ఎందుకు? 3 సమాధులు మోయాబు దేశంలో ఉన్నాయి. ఎవరు అవి 3 సమాధులు? ఆ? ఇశ్రాయేలీయులవి, వాగ్దాన పుత్రులవి, సున్నతి కలిగిన వారివి. ఇశ్రాయేలీయుల 3 సమాధులు ఎవరి దేశంలో ఉన్నాయి? మోయాబీయుల దేశంలో ఉన్నాయి. శాపగ్రస్తులైనటువంటి వారి దేశంలో ఉన్నాయి. కాబట్టి నేను ఎంత పని చేసినాను దేవా అని చెప్పి ఆమె దేవునికి తన్ను తాను అప్పగించుకొని చాలా పశ్చాత్తాపపడాలి. కానీ అట్లా పడలేదు. ఏమంటుంది? సర్వశక్తుడు నాకు యెహోవా విరోధి ఆయను, సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగజేసెను, రిక్తురాలుగా చేసెను, నన్ను బాధపరచెను. ఏం పార్టీ ఉందా? ఏమికు నయోమికి యేసు దేవునికి ఏమైనా పార్టీ ఉందా? లేదు కదా. ఎందుకంటే దుఃఖం కలుగజేస్తాడు? కాదు. మనం ఆయనకి ఎప్పుడు విరుద్ధంగా ప్రవర్తిస్తామో అప్పుడు అందుకు తగినటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుతాం. అర్థమైంది కదా. విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే ప్రతిఫలాన్ని మనం పొందుతాం. వద్దు ఆ దేశంలోనికి పోవద్దని చెప్పినాడు, పోయింది. అయితే ఒకటి గుర్తుంచుకోవాలా. ఇక్కడ ఇక్కడ నయోమి భర్త పేరు ఏం పేరు? నయోమి భర్త పేరు ఎలిమెలెకు. ఎలిమెలెక్. నయోమి భర్త పేరు ఎలిమెలెక్. ఊకే ఆయన పేరు ఉంది కానీ ఇంకా మాటలన్నీ ఎవరివి? ఊకే ఆయన పేరు ఉంది అడ, మాటలన్నీ ఎవరివి? నయోమి. మొత్తం నడిపించిందంతా నయోమి. మళ్ళీ ఎన్నికి తిరిగి వచ్చింది నయోమి. మాటలు మాట్లాడింది అంతా నయోమి. మొత్తం నయోమి, ఆయమ్మే మొత్తం. అవునా? కాబట్టి ఆమె తన జీవితంలో దేవుని యొద్ద తన తప్పిదాన్ని ఒప్పుకొని ఉంటే బాగుంటుంది. కానీ ఒకటి, కఠినమైనటువంటి మనిషి జీవితం తన తప్పిదాన్ని దేవుని యొద్ద ఒప్పుకోవడానికి ఎప్పుడు ఇష్టపడదు. అర్థమైంది మాట? కఠినమైన జీవితం పాపములో కానీ అవిధేయతలో కానీ కఠినం అయిపోయినటువంటి మనస్సాక్షి తన తప్పిదాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవడానికి ఎన్నడూ ఇష్టపడదు. అది చాలా విచారకరమైనటువంటి సంగతి. అది మనం గుర్తుంచుకుందాం. కాబట్టి నాకు దుఃఖం కలిగజేశాడు ఇవన్నీ మాటలు మాట్లాడిన తర్వాత 4వ అధ్యాయంలోనికి వస్తే జనమంతా ఏమన్నారంటే ఇట్లా అన్నారు. ఏమన్నారు? 4వ అధ్యాయం 17వ వచనంలో 16. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట ఉంచుకొని వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి ఇట్లా అంటున్నారు. చూడండి, వాళ్ళు వచ్చి అంటున్నారు, గర్భవతి అయిందంట. 14వ వచనంలో, అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక, నిన్ను ప్రేమించి 7 కుమారులకు నీకు కోడలి తని కనెను, ఇతడు నీ ప్రాణం దాచి ముసలితం నీకు పోషకుడుగా ఏమితో చెప్పాను. అప్పుడు నయోమి ఆ బిడ్డను ఎత్తుకొని కౌగిటించుకొని దాదిగా ఉండేను. ఆమె పొరుగువారు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పిరి. అంతా ఆ ఇరుగు పొరుగు స్త్రీలే కొంచెం దేవునికి స్తోత్రం కలుగునుగా అంటున్నారు, కానీ ఈమె మాత్రం ఆమె నోట్ల నుంచి ఆ మాటనే రావాలా కదా. ముందేమనింది? సర్వశక్తుడు నాకు చాలా అన్యాయం చేసినానింది. ఇప్పుడు న్యాయం చేసినాడా లేదా? న్యాయం చేసినాడా లేదా? ఇప్పుడు స్తుతించాలనా లేదా? దేవుడు స్తుతింపబడును గాక అని అనాలనా లేదా? పక్కనోళ్ళు అంటున్నారంట, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక, నీకు మేలు చేసిన యెహోవా స్తుతినందును గాక, నీకు ఇంకా శేషమును ఉంచిన యెహోవా స్తుతినందును గాక అని అంటున్నారు. కానీ ఈమె మాత్రం ఏమనిలే. ఎందుకంటే అది సిగ్గుపడుతుంది అన్నమాట. నేను అంతా అయిపోయింది అనుకుంటే నా బతుకు, కానీ మళ్ళీ ఇంత బాగా అయింది అని అనుకుంటుందేనే కానీ దేవుని స్తుతించినట్లుగా లేదు. మనుమడు పుడితే ఎత్తుకొని తన కౌగిట్లో ఉంచుకునింది, కానీ దేవానికి స్తోత్రం అని మాత్రం చెప్పలే. సర్వశక్తి ఎప్పుడే కానీ అన్యాయము చేయడు. ఆయన అన్యాయం చేయడు. ఆయనకు విరుద్ధంగా ప్రవర్తించేటువంటి మనమే
అన్యాయస్తులము కానీ దేవుడు ఎన్నడు అన్యాయస్తుడు కాడు. ఎన్నడు అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తుడుగా కూడా కనబడడు, అంతే. అన్యాయస్తుడిగా కూడా కనబడడు. మంచిది. సర్వశక్తి గల దేవుడు అని వ్రాయబడింది కదా. గొప్ప కార్యాలు చేశాడు. అబ్రహాం జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. నయోమి అనగా రూతు జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. ఆ మాటకు వస్తే తన ప్రజలందరి జీవితాల్లో ఆయన గొప్ప కార్యములు చేసినాడు అనే సంగతి అర్థమవుతుంది. అంటే మృతతుల్యమైన గర్భమును ఆయన ఏం చేసినాడు? మరలా చిగురింపజేసినాడు. నేను ముసలిదాననే, నేను వయసు ఉడిగిన దాన్నే అని ఇట్లా చెప్పుకున్నారు. కానీ దేవుడు ఆ గర్భమును ఆయన తెరిచాడు. మృతులను సజీవులుగా లేపటానికి ఆయన సమర్థుడు. చనిపోయినటువంటి ఆ పాప ఉంది, యాయిరు కుమార్తె, చిన్నదానా లెమ్మంటే లేచి కూర్చున్నది కదా. పాడి మీద ఉన్నవాడు ఉన్నాడు. పాడి మీద ఉన్నవాడు అప్పుడు ఆయన ముట్టి లేపినాడు కదా. సమాధిలో ఉన్నవాన్ని ఆయన పిలిచి ప్రాణం ఇచ్చినాడు కదా. అంటే మృతులను సైతం సజీవులుగా లేపువాడు. అప్పటికప్పుడు చనిపోయి ఇంట్లోనే ఉంది ఈ పాప, బయటికి తీయలే, ఇంట్లోనే ఉంది. అమ్మ లే అంటే లేచి కూర్చుంది. సమాధి పాడి మీద ఉన్నాడు అంటే అట ఇంట్లో లేడు, అట్లా సమాధి లేడు. ఎక్కడున్నాడు? పాడి మీద ఉన్నాడు. లేపినాడు. ఇప్పుడు లాస్ట్కి సమాధిలో ఉన్నాడు. పాడి మీద కాదు, ఇంట్లో కాదు. ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్నవాన్ని కూడా లేపినాడు. అంటే సమాధిలో ఉన్నవాన్ని, పాడి మీద ఉన్నవాన్ని, ఇంటి దగ్గర ఉన్నవాన్ని, మొత్తానికి ముగ్గురు చనిపోయిన వాళ్లే కదా. లేపినాడు ఆయన. అంచేత సర్వశక్తిమంతుడు. మన సమస్యలు ఆయనకు అప్పటికప్పుడు చచ్చిపోయినా, అప్పటికప్పుడు పాడి మీద ఉన్న సమాధిలో ఉండి 4 రోజులు వాసన వస్తేనే మన సమస్యలను ఆయన మళ్ళీ బాగు చేయడానికి సమర్థుడు. కాబట్టి సర్వశక్తిమంతుడు అని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆయన సర్వశక్తిమంతుడే గనుక అయితే మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే ఒక చిన్న మాటనే గుర్తు చేస్తా. అదేంటంటే లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయంలోనే ఆ మాటలు కనబడతాయి. లూకాసు వార్త 7వ అధ్యాయము 15వ వచనంలో ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను అనింది కదా. మాటలాడడానికి ఏం కావాలా? మాట్లాడడానికి ఏం కావాలా? శక్తి కావాలా. అది నిజమేనా అంటే మత్తయి 12:22 చూడాలా. మాట్లాడడానికి శక్తి కావాలన్నా అంటే నిజమే. మత్తయి సువార్త 12:22లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే ఆయన వానిని స్వస్థపరచినందున మూగవాడు మాటలాడు శక్తి ఏం పొందినాడంట? మూగవాడు మాట్లాడే శక్తిని పొందినాడంట. సర్వశక్తిని వలన మేలు పొందిన వాళ్ళు కూడా చేయాల్సిన పని ఏమిటంటే సర్వశక్తిని గూర్చి మాట్లాడాలి. కాబట్టి వినండి కొంతసేపు. సర్వశక్తిని వలన మేలు పొందిన వారు సర్వశక్తిని గూర్చి మాట్లాడాల. ఏమని? ఆయన ఏం చేశాడో ఆ మేలును గూర్చి మాట్లాడాల. ఇప్పుడు ఆయన పాడ మీద ఉన్నోని లేపినాడు కదా. లేచి కూర్చుంటాలకల్లా అందరికీ ఆశ్చర్యమైంది, భయమైంది. ఏంటబ్బా ఇది అని. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎంత మాట్లాడుకొని ఉంటారో ఆయనను గూర్చి. సో మనం ఊరికే ఏడుచుంటిమి, అడగలే చేయలే. ఆయన ఎదురుగా వచ్చి పాడే ముట్టి లేచి కూర్చొన్నాడు, లేచుకున్నాడు. ఒరా నువ్వు చాలా అదృష్టవంతునురా. ఆయన కనుక రాకపోయింటే నిన్ను ఒక అర్ధగంట లేదేనే కానీ అయిపోయినాయి కథ. అవునా? అంతే కదా. ఆయన గురించి ఏమని మాట్లాడుకుంటారు? అట్లాగనే మాట్లాడుకుంటారు. మొత్తానికి నువ్వు మాత్రం అదృష్టవంతునివి అన్నట్లుగా మాట్లాడుకుంటారు. ఆ తల్లిని గూర్చి అమ్మ ఒక్కడే కొడుకు, విధవరాలు, ఆయన గనక రాకుంటే గనక నువ్వు కూడా మీ ఓన్ మీద
బెంగ పెట్టుకొని దిగులుతో చచ్చిపోయేదాన్ని నువ్వు కూడా, నేను కూడా బతికిచ్చినట్టే ఆయన అని మాట్లాడుకోరా? అప్పుడు ఏమంటది? ఏమోలే నాయనా, జరగాల్సింది జరిగింది అని అంటదా? నిజమే, ఆయన రాకపోతే మా వాడు బతికేవాడు కాదు, నేను కూడా బతికేదాన్ని కాదు అని ఆయనను గూర్చి మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు మార్క్స్ వార్త 5వ అధ్యాయంలోనికి పోతే అక్కడ దయ్యం పట్టినవాడు మామూలు దయ్యం కాదు, సేన అనే దయ్యం. ఎట్లున్నాడంటే జనం దయ్యాన్ని చూడలేదు కానీ వాడిని చూస్తే చాలు దయ్యం కంటే భయంకరంగా కనబడుతున్నాడు. దేహమంతా రక్తం, దిగంబరిగా ఉన్నాడు, కేకలేస్తున్నాడు, భయంకరంగా కనబడుతున్నాడు. ప్రభు అన్ని బాగు చేసినాడు. జనం వచ్చి చూసరికి స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకొని కూర్చున్నాడంట. స్వస్థ చిత్తుడైనాడు, మొత్తం దేహమంతా బాగుంది, బట్టలు కట్టుకొని కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే వెళ్ళిపోతుంటే ప్రభు వెళ్ళిపోతుంటే తనను ఆయన యొద్ద ఉండనీయమని అడిగినాడు. బతిమలాడుకున్నాడు. అయ్యా నేను నీకానే ఉంటాను అంటే ఒక రకంగా ఇట్లా చెప్పుకోవాలా. ఏమనంటే ఇంత దయ్యం బతికినోని చాలామంది నన్ను చూసినారు కానీ ఎవరే కానీ బాగు చేసినట్లు లేవరు. కాబట్టి నా జీవితాన్ని బాగు చేసినావయ్యా. కేకలేసేటోని, చచ్చిపోయేటోని, ఈ దయ్యం నన్ను చంపేసేది. కాబట్టి ఇక నా జీవితకాలం అంతా నీకే, నీ వెనకంబడి తిరుగుతాను అని ఇట్లా అని ఉంటాడు. అవునా? ఇంకా నిన్నే ఆరాధించుకుంటా, నిన్నే స్తుతించుకుంటా, నీకే ఆరాధన పాటలు పాడుకుంటా బతుకుతానయ్యా అని అంటే ఆయన ఏమన్నాడంటే, ఒరే నువ్వు నా వెనకమ్మడి వచ్చే కనుక వాళ్ళు వీడు ఉన్నాడో చచ్చిపోయినాడో అని అనుకుంటారు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే వెనక్కి పోయి మీ ఇంటికి పో, ముందు వాళ్ళకు చెప్పు అని అన్నాడు. వాడు వెళ్ళి దెకపొలిలో ప్రకటింప ఆరంభించను. అందరూ ఆశ్చర్యపడ్డారు. అది ప్రభువు కోరేది. ఆయన శక్తి మన జీవితాల్లో జరిగిన తర్వాత ఆ శక్తి కార్యానికి మనం సాక్షులముగా మాటలాడాలి. ఆ శక్తి కార్యానికి మనం సాక్షులుగా మాటలాడాలి. మరి ఆ శక్తి కార్యాన్ని గూర్చి మనం మాట్లాడాలి అని అంటే మన రక్షణ అనుభవాన్ని గూర్చి మనము చెప్పాలి. మన రక్షణ అనుభవం ఏమిటో దాన్ని గురించి మనం, ప్రభు మనల్ని ఎట్లా బాగు చేశాడో అనేటువంటి విషయానికి మనం సాక్షులముగా ఉండాలి అనే సంగతి వాక్యం చెప్తుంది. ఇట్లా చెప్పాలి. శక్తికి సాక్ష్యము బలం. అవునా? దేవుని శక్తికి సాక్ష్యము బలం. దేవుని శక్తికి, ఆయన క్రియలకు సాక్ష్యం అనేటువంటిది బలం. సాక్ష్యమే లేకపోతే శక్తి కూడా కనిపించదు. కాబట్టి మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టి వారు చెప్పండి అని ఆయన చెప్పడానికి గల కారణం ఏంటంటే, నేను చేసిన కార్యం ఏమిటో, మీ జీవితాల్లో మీరు అనుభవించింది ఏమిటో అది మీరు చెప్పండి అని అన్నాడు. కాబట్టి సర్వశక్తుడైనటువంటి దేవుడు మన జీవితాలు చేసేటువంటి కార్యాలు, వాటిని గూర్చి మాట్లాడాలంటే కూడా మనకేం కావాలి? శక్తి కావాలి. తగిన శక్తి కలవార మగునట్లుగా ప్రార్థన చేయాలి అన్న. మంచిది. ఆయనంత సర్వశక్తిమంతుడే కనుక అయితే, ఆయన శక్తిమంతుడు, అధిక శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు గనుక అయితే, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే ఆయనను మనం ఎట్లా ఆరాధించాలి, ఆయనను మనం ఎట్లా సేవించాలి ఆయనను, ఆ విషయాన్ని కూడా చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనము. లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనము. కడుపు నిండా తిన్నారు, కంటి నిండా నిద్రపోండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనం. అతడు నీ దేవుడైన ప్రభువును ఇప్పుడు పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు, పూర్ణ శక్తి, పూర్ణ వివేకం, ఆయనను పూర్ణ హృదయం, పూర్ణ మనస్సు, పూర్ణ శక్తి, పూర్ణ వివేకముతో ప్రేమింపవలెను. ఇదనమాట. ఆయన్ని మనం ఎట్లా సేవించాలి అంటే పూర్ణముగా, అంత పూర్ణమే. అవునా? అంత పూర్ణమే. పూర్ణం అంటే
పూర్ణం అంటే బాగా మెదిగిన దాన్ని పూర్ణం అంటాం. ఉడకలుంటే అది పూర్ణం కాదు, పనికిరాదు కదా. పూర్ణం అంటే సంపూర్ణమైనటువంటిది, ముగించబడినటువంటిది అని అర్థం. ఇప్పుడు అంత బాగా దంచిన తర్వాత చేతితో పట్టుకొని చూసి మెదిగిందిలే అని అంటామా? అదే కదా పూర్ణం అంటే. మన ప్రభువును పూర్ణముగా సేవించాలి. అది కూడా ఏమని రాశాడంటే పూర్ణ శక్తితో అని అన్నాడు. ఏమి శక్తి అంట? పూర్ణ శక్తి అని అన్నాడు. పూర్ణ శక్తి, పూర్ణ శక్తి, పూర్ణ శక్తితో అని అన్నాడు. ఇప్పుడు మనము పూర్ణ శక్తితో ప్రభువును స్తుతించి, మనం పూర్ణ శక్తితో ప్రభువును స్తుతించి ఆయనను అన్ని విధాలుగా, అన్ని రకాలుగా మనం ఆయనను గణపరచవచ్చు, మనం ఆయన్ను ఆరాధించవచ్చు. ఎట్లా అంటే చూడండి ఒక మాట. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 13:8. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనంలో త్వరగా. దావీదును ఇశ్రాయేలందరూ పూర్ణ శక్తితో యెహోవా సన్నిధిని, దావీదును ఇశ్రాయేలందరూ పూర్ణ శక్తితో యెహోవా సన్నిధిని పాటలు పాడినారంట. పాటలు పాడేటప్పుడు ఎట్లా ఉండాలంట? పూర్ణ శక్తితో. ఎవరు పాడినారంట? దావీదు ఒక్కడే పాడినాడా? ఇంకెవరు పాడినారు? కాబట్టి పాటలు పాడేటప్పుడు అందరు పడాల. పాటలు పాడేటప్పుడు అందరు పాడాల. దావీదు పాడినాడు, ఇశ్రాయేలు పాడినాడు. ఏమైనా ప్రత్యేకమైన పాటలు ఉంటే పాడుకోవచ్చు, కానీ ఒకటి రెండు. అసలు పాటలన్నీ ఎట్లా పాడాలా? అందరూ కలిసి పాడాలి. అందరూ కలిసి పాడాలి. బాగా వినండి. పాటలు పాడేటప్పుడు అందరూ కలిసి పాడాలా. మాకు రావని అనాకరి, నేర్చుకోవాలి కదా. రావంటే ఎట్టయితుంది? రావు రావు. ఏమన్నా తల్లి గర్భం నుంచి అన్ని నేర్చుకుని పుట్టినామా? అట్లే వంటలు చేస్తున్నాం, అవునా? తర్వాత రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ బయటకు వచ్చి, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత నేర్చుకునేవి. భక్తి జీవితంలో కూడా నేర్చుకోవాల్సిందే కదా. పాటలు పాడడం లేదంటే ఏమని అర్థం అంటే, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనములో ఉంది. పాటలు పాడకపోతే ఏమిటి అని. అపోస్తల కార్యములు 16:25 ఇట్లుంది. అర్ధరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి అని ఉంది. అర్థమైందా? ఎవరు పాడుతున్నారు పాటలు? పౌలు, శీల, దేవుని బిడ్డలు పాటలు పాడుతున్నారు. వాళ్ళు ఖైదీలు కాదంటే, వాస్తవానికి ఖైదీలు కాదు, నేరం ఏం చేయలేదు, తీసుకుపోయి వేసినారు. ఆ రాత్రి పూట వాళ్ళు నాకు కాలు నొచ్చింది, నాకు చెయ్యి నొచ్చింది, ఎంత దెబ్బ కొట్టినారబ్బా అని ఏమనుకోకుండా వాళ్ళు కీర్తనలు పాడినారు. వాళ్ళు కీర్తనలు పాడుతుంటే ఖైదీలు వినుచుండిరి. ఎందుకు ఖైదీలు వింటున్నారు? వాళ్ళకు రావు కాబట్టి రాకుండా ఊకి వినేటోళ్ళంతా ఎవరు? ఖైదీలతో సమానం. అంతే కదా. నాకు పాటలు రావని ఊకి వినుకుంటా ఉంటే వాళ్ళు ఎవరితో సమానం? ఖైదీలతో సమానం. అంటే ఖైదీలు అంటే ఈడ కూర్చొని ఇంటిని గురించి ఆలోచన చేసి, ఈడ కూర్చొని దేన్ని కూర్చో, ఇంకా పిల్లల్ని కూర్చో, భర్తను కూర్చో, లేకపోతే కనుక దేన్ని కూర్చో ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళు ఖైదీలతో సమానమే కదా. అందరూ పాడినారు. ఇశ్రాయేలు పాడినారు, దావీదు పాడినాడు. దావీదు ఎవరు? ఇశ్రాయేలీయుల మధుర గాయకుడు. ఆయనే అందరితో కలిసి పాడినాడు. కాబట్టి పాటలు పాడేటప్పుడు అందరూ కలిసి పాడాలా. అలాగే ప్రత్యేకమైన పాటలు ఉంటే ఒకటి రెండు అవి సరిపోతాయి గనుక, లేదా అందరూ పాడగలిగేటట్లుగా వంత పాటలన్నా పాడాల. ముందు నువ్వు ఒక లైన్ పాడితే తర్వాత అదే లైను సంఘం పాడేటట్టు అటనన్నా పాడుతుండాల. కాబట్టి
పూర్ణ శక్తితో వాళ్ళు ఏం చేసినారంట? పాటలు పాడినారు. అదొకటి. రెండవది సమూయేలు 2వ గ్రంథం 6:14లో, సమూయేలు 2వ గ్రంథం 6:14లో సమూయేలు 2వ గ్రంథం 6:14లో దావీదు యెహోవా సన్నిధిని పూర్ణ శక్తితో నాట్యమాడుచుండెను అంట. నాట్యమాడుచుండెను. అట్లా చేపించే మొబ్బంతా ఉరుకుతుంది ఇప్పుడు. నాట్యమాడుచుండెను అనింది. దావీదు ఎట్లా నాట్యం ఆడినాడంట? పూర్ణ శక్తి కొలది, శక్తి కొలది పాటలు పాడినాడు, శక్తి కొలది నాట్యం అన్నారు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు కదా, శక్తి కొలది. మనం కూడా శక్తి కొలదే చేయాల. ఏం చేసినా శక్తి కొలదే చేయాలి. పాటలు శక్తి కొలది, నాట్యము శక్తి కొలది. తర్వాత రాజుల మొదటి గ్రంథం 19:7లో, రాజుల మొదటి గ్రంథం 19:7లో ఏలియాతో దేవుడు చెప్తాడు, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అని అంటాడు. ఆయన కొరకు ఆయన మాట విని ఒక్క పూట భోజనంతో శక్తికి మించిన ప్రయాణం 40 రోజులు పోయినాడంట. ఒక్క పూట తిన్నాడు, 40 రోజులు ప్రయాణం చేసినాడు. శక్తికి మించిన ప్రయాణం. సరే, ఈ 2 మాటలు ముఖ్యమైనవి. దేవుని సన్నిధిని పూర్ణ శక్తితో పాటలు పాడుట, నాట్యము చేయుట. ఇంకొకటి ఉంది, అది కూడా ముఖ్యమైనది. అదేంటంటే ద్వితీయోపదేశ కాండము 16-17 చదవాలి. ద్వితీయోపదేశ కాండం 16-17 చదవాలి త్వరగా. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది శక్తి కొలది, శక్తి కొలది ఇయ్యాలంట. దేవునికి ఎంత ఇయ్యాలా? ఎంత ఇయ్యాలంటే శక్తి కొలది ఇయ్యాల. శక్తి కొలది ఇయ్యాలంట దేవుడికి. వీళ్ళు శక్తి కొలది ఇస్తే మాసిదోనియా సంఘస్థులు సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చిరి. శక్తి కొలది ఇయ్యమని ఆయన చెప్పినాడు. మాసిదోనియా సంఘస్థులు మాత్రం సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చినారు. వారు దీనులైన, నిరుపేదలైన, ఎటువంటి పేదలంట? నిరుపేదలైనప్పటికీ కూడా వారి దాతృత్వం బహుగా విస్తరించి శక్తి కొలది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు శక్తి కొలది ఇయ్యాల. అవునా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు శక్తి కొలది పాడాల, శక్తి కొలది ఇవ్వాల, శక్తి కొలది ఇవ్వాల, శక్తి కొలది ఆరాధన, శక్తి కొలది ఆయనను సేవించాలి. అంటే శక్తి కొలది ఆయనకు ఇవ్వాలి అనే మాట కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. శక్తి కొలది ఇవ్వాల. అంతరం మనమే కాబట్టి చెప్తున్నా. ఎన్నిసార్లు అనౌన్స్మెంట్ చేసినా ఆ సినిగిపోయిన నోట్లు, కరిపించిన నోట్లే కానుక పెట్టలు కనపడుతున్నాయి. కానీ కొంచెం మంచి నోట్లు వేయచ్చు కదా, వేసేది ఏదో. ఆ సినిగిపోయిన నోటు మీ ఓనికి ఏరి మొఖం మీద కొడతాడు వాడు. వానికి కూడా తెలుసు ఏమని, చెల్లదని. చెల్లదు. మా అమ్మ నాకు చెల్లని తెచ్చింది, నేనేమన్నా చెల్లను అని అనుకుంటాడు. అదే వాడు ఒరే ఇది కానికేరంటే ఊకుంటాడు. ఎందుకు ఊకుంటాడు? దేవుని కాడ చెల్లని కూడా చెల్లుతాయని. కాబట్టి మేమే ఆడ చెల్లించుకుందాము దాంట్లను. మీరే చెల్లించుకోరి, లేకపోతే వేయకుండానన్నా ఉండరి. బలవంతమేం లేదు కదా, శక్తి కొలదే కదా. కాబట్టి అది చాలా అన్యాయం, అది అవమానం కూడా. బిచ్చిగానికి ఇచ్చి కూడా తీసుకడే, పిల్లోనికి కాదు, బిచ్చిగానికి ఇస్తే కూడా తీసుకోడు. ఏమో వాళ్ళ పెట్రోల్ బంకులలో తీసుకుంటారు. కానీ గనుక గుర్తుంచుకోరి, శక్తి కొలది ఇయ్యాలి అని అంటే ఇచ్చే దాంట్లో యథార్థత కూడా ఉండాలి, యథార్థత కూడా ఉండాలి. శక్తి కొలది ఇచ్చుట. ఈ సందర్భంగా మార్కు సువార్త
14వ అధ్యాయం 8వ వచనాన్ని చదవాలి. మార్క్ సువార్త 14వ అధ్యాయం 8వ వచనాన్ని చదివితే, ఈమె తన శక్తి కొలది చేసి, ఆమె పేరు మరియ, శక్తి కొలది చేసిందంట. ఏం చేసింది శక్తి కొలది? ఏం లేదు. శక్తి కొలది ఆమె చేసింది ఏంటంటే, ప్రభువుకు అచ్చ జటమాంసి అంటే ఒరిజినల్ అత్తరు పూసింది అనమాట. ఒరిజినల్ సెంట్ తెచ్చి పూసింది. దాని ఖరీదు ఎంత అంటే 300 దేనారం. 300 దేనారాలు అంటే 10 నెలల కూలి. ఒక దేనారం యొక్క విలువ ఎంత అంటే ఒక రోజు కూలి. అది మత్తయి సువార్త 20లో రాయబడింది. ఒక రోజు కూలి, ఒక దేనారం యొక్క విలువ. 300 దేనారాలంటే 300 రోజుల కూలి. 300 రోజులు అంటే ఎన్ని నెలలు? 10 నెలల. 10 నెలల కూలి, 10 నెలల జీతం కదా. 10 నెలల కష్టార్జితాన్ని ఆమె దాచిపెట్టి, ఆయన గనక కొంటే మంచిది కొనాలని కొనింది. ఇక్కడ మనకు అర్థమయ్యే సంగతి ఏమిటంటే, యేసు ప్రభు ఊరు కొండలే. ఈమె తన శక్తి కొలది చేసి, నా భూస్థాపన నిమిత్తం దీన్ని ముందుగా చేశాను అంటే ఏమన్నాడు అని అనగా, వినండి. ఏమన్నాడంటే, శిష్యులు అన్నారు, వారిలో ఇస్కరియోతు 300 దేనారాలకు అమ్మి బీదలకి వచ్చినాయి అని అన్నాడు. 300 దేనారాలు అమ్మి బీదలకి వచ్చినాయి అంటే యేసు ప్రభు అన్నాడు, ఈమె తన శక్తి కొలది చేసి నా దేహాన్ని ముందుగా అభిషేకించాను అని అన్నాడు. వినాల. అంతమంది శిష్యులు ఉండారే, వాళ్ళల్లో ఒక్కరికన్నా ఈ ఐడియా వచ్చిందా? మన ప్రభువుని అభిషేకిద్దాము, ఆయన చనిపోతున్నాడు, ఆయన ముందుగా చెప్పినాడు కాపర్ని కొట్టుదురు, గొర్రెలు పారిపోతాయని, ఇంకా మనం ఉండమేమో, ఇప్పుడే అభిషేకిస్తామని చెప్పి అనుకున్నారా? ఏమనుకోలేదు. ఈమె ఆ పని చేస్తే వరుసకలేక ఇంత పని చేసింది, అంత కింద పోసింది, దండగనే అని అంటున్నారు అన్నమాట. శక్తి కొలది అంటే తన ధనమును ఆమె ఖర్చు పెట్టింది. ప్రభువునకు సేవ చేసింది ఎట్లా? శక్తి కొలదంటే తన ధనం, 10 నెలల ధనమును ఆమె దాపెట్టింది. 10 నెలల ధనమును దాపెట్టింది. అదొకటి. రెండవది, ఆయన తల మీద పోసి ఆయన పాదాలకు పూసింది. కొంత తల మీద పోసింది, కొంత పాదాలకు పూసింది. పాదాలకు పూస్తే అంత కాదు కదా. అంత కావాలంటే కనుక చేతులతో రుద్దితే అది ఆరిపోతుంది. అందుకే ఆమె ఏం చేసిందంటే, తన తల ఆయన పాదాల దగ్గర ఉంచి తన తల వెంట్రుకలతో మొత్తం ఆయన పాదాలను తుడిసింది. అంటే వెంట్రుకలు మొత్తం నెరిపినాయి అనమాట. ఆ సెంటును కాళ్ళకంతటికి మొత్తం నెరిపినాయి, పూసింది. ఇంకా ఎంత ఆరాధించి ఉంటుందో ఆమె కదా, ప్రభువుని ఎంతగా ఆరాధించి ఉంటుందో. ఎంతసేపు ఆయన పాదాల దగ్గర తల ఉంచి ఆమె ప్రభువును స్తుతించి ఉంటుందో. ప్రభువా, చనిపోయిన నా తమ్ముణ్ణి లేపినావు, లేక నా సహోదరుణ్ణి లేపినావు, నాకు ఆదరణ కలిగించినావు. అదే సమయంలో ఎవ్వరికి లేనటువంటి భాగ్యం నాకు ఇచ్చినావు. ఎందుకు? నీ మరణం కంటే ముందుగానే నిన్ను అభిషేకించేటువంటి మహాభాగ్యం నాకు ఇచ్చినావు. అసలు ఇంతటి భాగ్యానికి నేను నోచుకున్నందుకు నీకు స్తోత్రాలు అని చెప్పి ఎంతగా ప్రభువును స్తుతించి ఆరాధించి ఉంటుందో. ఇల్లు అత్తరు వాసనతో నిండిందంట. అది వేరే వాళ్ళ ఇంట్లో ఆమె ఆ పని చేసింది. వాళ్ళ ఇంట్లో చేయలే ఆ పని, వేరే వాళ్ళ ఇంట్లో చేసింది. ఇప్పుడు అదే మనం సేవకునికి ఒక మూట బియ్యం వేయాలనుకో, మన ఇంటికే తొలుకొని పోయి, అవునా, మన ఇంట్లో ప్రార్థన చేపించి అప్పుడు ఇచ్చి పంపించాం. మన ఇంట్లో ప్రార్థన చేస్తుంటే వచ్చి తీసుకొస్తామా? తీసుకురా. ఈమెకు ఆస్వార్థం కూడా లేదు. నేను ఇంత ఖరీదైంది పెట్టి చేస్తే ఆ ఇంట్లో వాసన వచ్చేది కదా, మా ఇంట్లో పోతుంది అని అనుకునిలే ఆమె. ఆ ఇంట్లోనే, వేరే వాళ్ళ ఇంట్లోనే పగలగొట్టి పోసింది. అయితే ఏమి ఆ అత్తరు ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? ఆమె సొమ్ము ప్రభు కాడుంది, ఆమె కాడుంది. ఆయన తల మీద పాదాలకు ఉంది, తన తల వెంట్రుకలకు ఉంది.
ఆ ఇల్లు అత్తరవాసంతో నిండేనంట. 6 రోజులు ప్రభు చనిపోతాడనంగా చేసింది ఆమె ఆ పని. ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి పోయినా గాని ఇంక ఆ సెంటు వాసన అట్లనే వండింటది. ఇంతకీమె స్నానం చేసింటదో లేదో. ఎందుకు? చేస్తే ఏమైతది? వాసన పోతది. హ్మ్. అది చెప్పుకోవాలి గదా! ఈ తల వెంట్రుకలతో ప్రభువుని నేను ఆరాధించినాను. ఆయన పాదాలు తడిపినానని చెప్పుకోవాలి గదా! ఇన్ని రోజులు స్నానం చేసుంటే. ఊరక మాట. అలాగున శక్తి కొలది చేయాలి. ఆమె శక్తి కొలది అత్తరు కొనింది. శక్తి కొలది ఆయన పాదాల దగ్గర ఆయన్ను ఆరాధించింది. యేసుప్రభు చెప్పిన మాట మనకు అర్థం కాదు గానీ, ఆ మాటకు అర్థం ఏంటంటే, భూలోకంలో ఎక్కడ సువార్త ప్రకటించబడినప్పుడు అక్కడ ఈమె చేసినది ప్రశంసించబడును అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, భూలోకంలో ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అప్పుడు ఈమె చేసింది కూడా మీరు చెప్తారని. ఏం చెప్తారు ఆమె చేసింది? మరియను గురించి చెప్పము, మనం అత్తర్ని గురించి చెప్పము, ఆయన అభిషేకించింది గురించి కూడా చెప్పం మనం. కానీ ఏం చెప్తాం మనం అంటే, ఆయన మరణమును గూర్చి చెప్తాం. ఆయన మరణమును గూర్చి చెప్పాలంటే, ఆయన మరణానికి ముందు ఎవరు అభిషేకించినారు? మరియ తండ్రి అభిషేకించి పంపించినాడు, అది వేరు సంగతి. కానీ భూమి మీద మరియ ఆయనను అభిషేకించింది. అవునా? కాబట్టి మరియను ఇండైరెక్ట్‌గా గుర్తు చేసుకోవాల్సిందే. ప్రభు మరణాన్ని గూర్చి చెప్తున్నామంటే మరియను గూర్చి చెప్తున్నట్టే లెక్క ఇండైరెక్ట్‌గా. ఆమె చేసిన కార్యాన్ని గూర్చి చెబుతున్నట్లే లెక్క. అంత శక్తిని ఉపయోగించింది. ఈళ్ళు ఇట్లున్నారు గదా! ఈ మరియ యొక్క గొప్పతనం ఏంటంటే, ఆమె మిగతా స్త్రీల లెక్క ప్రభువుని వెంబడించలే. అర్థమైందా? మిగతా స్త్రీల లెక్క ప్రభువుని వెంబడించలే. ఆయనను వెంబడించిన స్త్రీలు ఆయన సిలువ మోస్తుంటే ఏడుచున్నారట. ఏడ్చుంటే ఆయన్ని నా కోసం ఎందుకు ఏడ్చారు? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని. ఈమె మాత్రం లేదక్కడ. ఎందుకు లేదు అంటే, ఈమె ఆయన మాటలు బాగా వినింది కాబట్టి అదంతా దండగమారిన పని అనుకున్నది. ఆయన కోసం ఆయన వెనకమ్మడి పోవడం, ఆయన కోసం ఏడవడం ఇదంతా దండగమారిన పని అనుకున్నది. కాబట్టి ఇప్పుడు గుడ్ ఫ్రైడే నాడు ఏడ్చేటోళ్ళంతా ఎవరు? గనుక ఆమె ఆ పని చేయలే. ఆమె ఆ పని చేయనేలే. తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేస్తానని చెప్పినప్పటికీ వీళ్ళు సుగంధ ద్రవ్యాలు పూసి చీకట్లోనే పోయినారనమాట ఆయన కాడికి. ఆయన లేచినాడు. ఈమె అట్టాటి పని చేయలే. ఎందుకు చేయలే? లేస్తానని చెప్పినాడు, లేస్తాడు. ఇంక మళ్ళా ఇదంతా దండగమారిన పని ఎందుకు పోవాలా చీకట్లో? పోయి ఏమనుకుంటున్నారు వాళ్ళు? మన కోసం ఎవళ్ళు సమాధి రాయి తీస్తారు. ఏం అవసరం ఏముంది? కాబట్టి చాలా జ్ఞానము కలిగింది. లేఖనముల జ్ఞానం, ప్రభువును గురించిన జ్ఞానం కలిగింది కాబట్టి, ఏ పురుషుడు చేయనటువంటి పని చేసి ఆమె అభిషేకించింది. అయిపోయింది ఇంకా. అంతటితో ప్రభువా సమాప్తం. నీకు నాకు సమాప్తం భూమి మీద. అంతే అయిపోయింది. ఆయన చనిపోయిన తర్వాత ఆ భాగ్యము అరిమత యోసేపునకు నీకోదేముకు దొరికింది గాని బతికుండంగానే ఆయనను అభిషేకించింది. తన శక్తి కొలది చేశాను. కాబట్టి ఒక మాట, శక్తి కొలది చేసేవాళ్లే, శక్తి కొలది చేసే వాళ్ళకే ఆయన దొరుకుతాడు. శక్తి కొలది చేసే వాళ్ళకే ఆయన దొరుకుతాడు. శక్తి కొలది చేయాలనుకునేటువంటి వారు మాత్రమే, చేసేవాళ్ళు మాత్రమే నిలిచిపోతారు. శక్తి కొలది అనుకున్నోళ్ళకి ఆయన దొరుకుతాడు. శక్తి కొలది చేసేటువంటి వారు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. అందుకు తగ్గ ప్రతిఫలం ఆయన అక్కడ వారికి అనుగ్రహిస్తాడు. ఈమె 10 నెలల జీతాన్ని ప్రభు కోసం ఖర్చు పెడితే ఆయన అంతకంటే ఉత్తమైన దాన్ని మరియకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆమె ఉత్తమైన దాన్ని ఏర్పరచుకుంది. మంచిది. పూర్ణ శక్తి. అలాగే ఆయన సన్నిధిని నాట్యం ఆడుచు, పాటలు పాడచ్చు. ఇంకా చెప్పుకున్నాం. మరి పూర్ణ శక్తితో మనం ఆయనను ఆరాధించాలి అని, మన శక్తి కొలది ప్రభువునకు అర్పించాలి అని. యెహెజ్కేలు గ్రంథం 46:7లో శక్తి కొలది అర్పించుట అనే మాట ఉపయోగించబడింది. చాలు, శక్తి కొలది అర్పించుట. మంచిది. మనము మన ప్రభువును ఎరుగుదము కాబట్టి ఆయనను శక్తి కొలది ఆరాధిద్దాం, శక్తి కొలది అర్పించుదాం, శక్తి కొలది మనం పరిచర్య చేద్దాం. ఏదైనా కానీ మన శక్తిని దాచిపెట్టుకోకుండా, మా కాడేముంది నాయనా,
అవునా? మా కాడేముంది? ప్రభు ఎప్పుడే కానీ మనల్ని దోచుకోడు. ప్రభు ఎప్పుడే కానీ మనల్ని దోచుకోడు. ఆయన నిలువు దోపిడీ చేసేటోడే కాదు. కాదు. ఆయన దోచుకోడు. ఆయన దొంగ కాదు. మనం ఆయనకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడు ఆయన? మనకు కూడా ఇచ్చులాగా, మనకు కూడా ఇచ్చులాగా. కాబట్టి అది కూడా భక్తి జీవితంలో ఒక భాగం, శక్తిలో అది కూడా ఒక భాగం అనే సంగతిని మనం గుర్తుంచుకుందాం. ఎందుకంటే ఈ భూమి మీద మనం కొంతకాలం జీవిస్తున్నాం కదా, ఎప్పుడొకసారి వెళ్ళిపోతాం. అయితే భూమి మీద మనం ఆయన కొరకు శక్తి కొలది చేసినవి మాత్రమే నిలబడతాయి. వాటిని ఆయన గుర్తుంచుకుంటాడు. అలాగున శక్తి కొలది మనం చేద్దాము, ప్రభువును ఘనపరుస్తాము. ప్రభు ఈ మాటలను మన వెనికిట్లో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి అవును జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు. మీరు శక్తిమంతుడవు, అధిక శక్తి మంతుడవు, సర్వశక్తి మంతుడవు. అటువంటి మీ యందు విశ్వాసం ఇచ్చిన మేము తండ్రి, మరి మీకోసం గొప్ప కార్యములు చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన. శక్తి కొలది మేము కార్యములను జరిగించుటకు సహాయం చేసి మమ్మల్ని ఆలకించి ఈ స్థానిక సంఘానికి వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించి మహిం పొందమని కృపగల మీ స్థాలకు అప్పచెప్పుకొని ఆశీర్వదించమని అడుగుచు తదుపరి నిలిచి మాట్లాడే దాసుని జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.